యేసు ప్రభువు వారు రక్తాన్ని ప్రోక్షించాడు కాబట్టి మన హృదయం ఏమైపోయింది? పవిత్రమైపోయింది. లేకపోతే మన హృదయాన్ని మనం పవిత్రం చేసుకోవాలి. ఎంత పెద్ద సర్ఫ్ ఎక్సెల్ ఎత్తి నానబెట్టినా అది రాదది. పవిత్రంలోకి రాదది. అర్థమవుతుందా? మనము ఇంత అవకాశం, దేవుడు గొప్ప అవకాశం. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల ఎలా తప్పించుకుందామని అందుకే మాట్లాడాడు మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో ఉంటది. అందుకు ఒకసారి ఆలోచించండి. ఇహలోక సంబంధంగా చాలా చింతలున్నాయి. అప్పుల భయాలు. అప్పులోడు ఎప్పుడొస్తాడో తెలీదు. ఎందుకు? అజ్ఞానివై అప్పు చేసావు నువ్వు. దేవునితో ఉండి జ్ఞానం కలిగాడుగా ఉంటే, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుతా ఉంటే నువ్వు అప్పు చేయవలసిన అవసరం వస్తదా? నిజం చెప్తున్నాను. నిజంగా అడుగుతున్నానమ్మా. అవసరం వస్తదా? అప్పుడు కూడా అవసరం వస్తదా? నెహెమ్యాకు అప్పు ఇచ్చాడా? కట్టుకోమని డబ్బులు ఇచ్చాడా? ఎజ్రాకి డబ్బు అప్పు ఇచ్చాడా? రాజు డబ్బులు ఇచ్చాడా? కట్టుకోండి మీరు అన్నాడా? మళ్ళీ నాకు తిరిగి కట్టేయలే మీరు అన్నాడా? వాళ్ళు ఎవరికి ప్రార్థన చేశారు? ఒరే మన దేవుని మందిరం చేయాలి కాబట్టి మన ఇద్దరం మీటింగ్ పెట్టుకున్నాం, మన రాజుగారి దగ్గర అప్పు చేసేద్దాం అని ఇద్దరు మాట్లాడుకున్నారా? ఎంత క్రైస్తత్వం ఎంత డీవియేట్ అయిపోయిందమ్మా సత్యం నుంచి. దేవుడు చేయలేడు అని ఒక నిర్ధారణకు వస్తున్నారు మీరు. అది కాదు, దేవుడు నీ కోసం ఎప్పుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని ఆశ్రయించు.